ముందుగా నేను మాట్లాడే ముందు ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై గ్రీటింగ్స్ టు ద బిలోడ్ పాస్టర్స్. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ పాస్టర్. అండ్ యా, మేము లాస్ట్ డిసెంబర్లో వీ హ్యాడ్ ఎ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. లాస్ట్ డిసెంబర్లో, ప్రతి డిసెంబర్లో మేము కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటాము. అండ్ ఆ డిసెంబర్లో, ఆ సంవత్సరంలో దేవుడు మా పట్ల, మా కుటుంబం పట్ల చేసిన గొప్ప కార్యాల గురించి మేము థ్యాంక్స్ గివింగ్గా ప్రేయర్ పెడతాము. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మేము ప్రేయర్ పెట్టుకోవడానికి గల 2 కారణాలు ఉన్నాయి. ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మా అమ్మ is able to walk by God's grace. And ఇంకొకటి my marriage went well by God's grace and because of all your prayers. I'll start with my mom, okay? Because the marriages are very important in life, but for me and for my family, mama చాలా important. Okay? March 2nd, mom met with an accident, and చర్చ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు జరిగిన యాక్సిడెంట్లో దెన్ అన్న కాల్ మీ అండ్ సెడ్ ఫోన్ చెప్పాడు ఇలా జరిగిందనేసి. నేను అనుకున్నాను వెరీ నార్మల్ ఏం రోజులే, నాట్ ఏ మేజర్ యాక్సిడెంట్, ఓకే, నథింగ్ టు వరీ, పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన నెసిటీ లేదులే అని అనుకున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ మేము చీరాలు వచ్చాం, ఆ వీక్ వచ్చాం. ఫర్ మీ ఇట్స్ వాజ్ ఏ హార్ట్ బ్రోకెన్ మూమెంట్. అంటే నాకు ఎలాగంటే మా అమ్మని అలా చూసినప్పుడు నాకు ఐ పర్సనలీ బ్రోక్ డౌన్ విత్ ద టీయర్స్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మా కోసం కష్టపడి తిని తినక చేసి అలాంటి మనిషి మంచి మీద ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ సాడ్. బట్ గొప్ప కార్యం ఏంటంటే దేవుడు మా పట్ల ఉన్నాడు. నథింగ్ మేజర్, పెద్దగా అంటే 2 to 3 months బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పాను నాకు. అండ్ వీ వేర్ లిటరల్లీ స్ట్రగుల్. అమ్మని తీసుకెళ్ళాలి అక్కడికి బెంగళూరుకి, నాన్నని తీసుకెళ్ళాలి బెంగళూరుకి. సో వీ హ్యాడ్ 3 many plans. ఓకే, అందరూ అంటారు కదా, మనం అనుకునేది ఒకటి, వీ థింక్ వన్స్ అండ్ గాడ్ విల్ ప్రొవైడ్ సంథింగ్ ఎల్స్. మనం అనుకునేది ఒకటి, దేవుడు మనకి ఇచ్చేది ఒకటి. ఓకే, సో వీ విల్ లిటరల్లీ టెన్షన్ అనమాట. ఏమవుతుంది, ఏజ్ కన్సర్న్, ఆపరేషన్ చేస్తే ఎలా ఉండిపోతుంది, తను తీసుకోగలరా, రిసీవ్ చేసుకోగలరా లేదా అని. బట్ మేము అమ్మని మంచమే చూసినప్పుడు విత్ పిఓపి, మంచి నాట్ ఏబుల్ టు మూవ్, కదలేనప్పుడు వి లిటరల్లీ ఏమి లేదా, వి థాట్ వి లాస్ట్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్. మేము ఏదో కోల్పోయాం మా లైఫ్లో, మా జీవితం అనుకున్నాం మేము. బట్ దేవుడు మాతో ఉన్నాడు, అమ్మకి ఏం కాలేదు, కంప్లీట్లీ బౌన్స్ బ్యాక్ టు నార్మల్ థింగ్. షీ ఈజ్ ఏబుల్ టు వాక్, నడుస్తుంది, తను పని చేస్తుంది. ఐ వాజ్ జస్ట్ అమ్మ తమ్మా చేస్తూ ఉంటుంది. ఏం ఆ పంచం అనుకున్నావు, కొడుకు వచ్చాడు, చేపలకు వచ్చేవా, ఏమి అయ్యిందని. ఓకే, బట్ the way how she responded when me and Lana came from Bangalore, she is not able to come down from the bed, not able to cook for us. నేను నా కొడుకులకి ఏం చేయలేకపోతున్నానే ఆ స్థితిలో ఉంది కూడా. సో షీ వాజ్ క్లోజ్ టు 60 years. తను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నేను ఎందుకు చేయాలి ఈ ఏజ్లో కూడా, నాకు 3 కొడుకులు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయింది, వాళ్ళ కోడలు రావాలి, వాళ్ళు చూసుకోవాలనేసి. ఓకే, బట్ షీ నెవర్ హ్యాడ్ దట్ థాట్. నా పెద్ద కోడలు రావాలి, నా 2వ కోడలు రావాలి, నా చిన్న కోడలు రావాలి, చూసుకోవాలి. నో, అబ్సల్యూట్లీ నథింగ్. అండ్ మీ అందరికి తెలుసు, నాకు తెలిసినంత వరకు అసలు మా నాన్న కిచెన్కి వెళ్ళిన నన్ను ఏమంటారు, ఎవిడెన్సెస్ లేవు. ఓకే, అంటే మా నాన్న ఎంత, అంటే మా అమ్మ మా నాన్న ఎలాగా చూసుకున్నది అనే దానికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఉదాహరణ. బట్ అమ్మ మంచమైన ఉన్నప్పుడు నాన్న యూస్ టు గో టు ద కిచెన్, హెల్ప్ చేసేవాడు. యూస్ టు టేక్ ఎవ్రీథింగ్, ఎవ్రీ నీడ్. సో మనం అందరం మామూలుగా వింటూ ఉంటాం ఏమనంటే, buy when it comes to buy for husband, they are better off. I have seen the meaning of better off when my dad is serving my mom. మా నాన్న మా అమ్మకి పరిచయం చేసేటప్పుడు నేను చూశాను. సో దిస్ కాల్ ద మీనింగ్ ఆఫ్ అర్ధాంగి అనేసి.
థాట్ ఆఫ్ కీపింగ్ మల్టిపుల్ పీపుల్. మేము అనుకున్నాం చాలా మంది పెడతాం, అమ్మ చూసుకోవడానికి వాళ్ళు వీళ్ళు. మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనం సూపు కొట్టేసినప్పుడు మన దగ్గర లాట్ ఆఫ్ పీపుల్ మన పీపుల్ కమ్ ఆఫ్ గో. బట్ మనం బాగున్నప్పుడు, మన కంట్లో నుంచి ఒక దుఃఖం వచ్చినప్పుడు మనతో ఉండే వాళ్ళు మన ఫ్యామిలీ. మా రెండో వదిన డైసీ వదిన has taken care of my mom in ultimate way. 2 to 3 months లో బెడ్ మీద ఉన్నప్పుడు ఎవ్రీ డే తన ఫ్యామిలీని చూసుకుంటూ, తన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, తన భర్తను చూసుకుంటూ, మా వదిన యూస్ టు కమ్ టు మై హౌస్ టు టేక్ కేర్ ఆఫ్ మై మోమ్. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. కొంచెం చెప్పుండొచ్చు, నాకేం పని, పెద్ద కోడలు ఉంది, రెండో చిన్న కోడలు ఉంది, వాళ్ళు రావచ్చు కదా, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నాయి, ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్. జస్ట్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుడు మా పట్ల ఉన్నాడు. అలాంటి మంచి వ్యక్తులని మా అన్నలకు భార్యలుగా నాకు వదిలిన ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్ టు బి ఆనెస్ట్. కొట్టండి చప్పట్లు. ఇప్పుడు కొట్టాలా? ఇప్పుడు కొట్టాలి చప్పట్లు. వీళ్ళకి ఏం వినపడాల. ప్రతి విషయంలో మాతో ఉండి మేము ఇలా ఉన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న, మా ప్రేయర్స్. ప్రతి చిన్న విషయానికి థ్యాంక్స్ గివింగ్. మేబీ నేను చెప్పేది లాట్ ఆఫ్ పీపుల్కి ఏమి వినేదే కదా, తెలిసిందే కదా అని. బట్ నాకు ఇంపార్టెంట్, నా కుటుంబానికి ఇంపార్టెంట్, నేను చెప్పాలి. నేను దేవుడికి థ్యాంక్స్ నేను చెప్పాలి, నా కుటుంబం చెప్పాలి. సో ఇంతమందిని పిలిచి ఒక థ్యాంక్స్ చెప్పి నెసెసిటీ లేదు యాక్చువల్గా. బై దేవుడు చెప్పాడు, 2-3 సరిపోదని చెప్పాడు కదా. నేను, మా ఫ్యామిలీ, పాస్టర్ గారు 5-10 మంది ఇనఫ్. దట్ ఈస్ నాట్ ద రియల్ వే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ రైట్ ఇన్ లైఫ్. దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలకి యూ హ్యావ్ టు సీక్ ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణం మనం బతుకున్నాం, మనం గాలి పీల్చుకున్నాం, చూస్తున్నాము, వాసన, వీ కెన్ ఐడెంటిఫై ద స్మెల్. ఎంతోమంది లేరు ఈరోజు. బట్ గాడ్ హస్ గివెన్ ఎ ఛాన్స్ టు సర్వైవ్ వన్ మోర్ డే. ఎస్పెషల్లీ మా అమ్మ బాగున్నప్పుడు మా అమ్మ చూడడానికి, పలకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్స్. మీకు ఎన్నో పనులు ఉండొచ్చు, అయిపోయి కదా, పర్లేదు అలాగేమని. బట్ మీకున్న బిజీ షెడ్యూల్లో మీరు టైం కేటాయించుకొని మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడి ఆమె ఎలా ఉందని కనుక్కొని వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి అగైన్ బిగ్ థ్యాంక్స్. At this moment, ఈ సమయంలో I always used to tell my gang అంటూ ఉంటాను. Isaac, Jackie, Samuel, lot of people are there, Rohit and all. One phone call away, ఒక్క ఫోన్ కాల్ అంతే. నేను మా అన్న ఫోన్ చేస్తాను. 1 phone call. ఏ టైం అయినా కానివ్వండి వస్తాను. అది ఏ టైం అయినా కానీ, ఉదయం 5 గంటలకు కానీ, మధ్యాహ్నం, నైట్ ఏదైనా కానీ. So I'm really thankful for God for having such great people in my life. Thank you so much for everything. And మా అమ్మ ఇలా ఉన్నందుకు, దేవుడు మా ద్వారా కార్యాలు జరిగించినందుకు వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ నా వివాహం బాగా జరిగినందుకు మీరందరూ వచ్చి ప్రార్థన చేసిన ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, అండ్ ఎస్పెషల్లీ ఉపవాస ప్రార్థన చేసిన మా అమ్మకి, మా నాన్నకి, పెద్ద మా మమ్మీ, చిన్నమ్మ, కుమార్ ఆంటీ, lot of people. And marriage life is going so good just because of your prayers. Family means all the people, my attas, my mamas, my brother-in-law, sister-in-laws, everybody. So నేను మిస్ అయింది, అది not about intentional, but it's about when I'm pouring out my emotions, that's it. మా బావలకి అండ్ Kevin Baba and Nani Baba, they brought a lot of prophets to me, and God's call, what will happen. So, and we are here now to thank God for the great things what He has done in our life, what He is doing in our life, and what He is going to do in our life. So, మరొకసారి మీరు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి, వ్యక్తికి, and to the pastors, to my family members, everybody, thank you so much. మామూలుగా ఇదంతా వదిలిపెడితే 1 గంట